మాటలకి నొప్పి తగ్గదు, అలకకి కడుపు నిండదు ఆదిత్య. నేనేమీ అలగట్లేదు పిన్ని. ధరణి ఎక్కడికెళ్ళి ఉంటుంది, తనకేమై ఉంటుందో అని చిన్న కంగారు. తనకేం కాదన్నయ్య. ఎలా? ఏం కాదని అంత నమ్మకం ఏంటి? వదిన చాలా మంచిదన్నయ్య, తనకేం జరగదు. అయినా తనేం చిన్నపిల్ల, ఊరికి కొత్త ఆదిత్య. అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ముందు మందులు వేసుకో. నువ్విలా బాధపడతావని, కంగారు పడతావని ఆలోచించాల్సింది తను. మేం ఉన్నాం కాబట్టే సరిపోయింది. అదే మేము లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఒంటరిగా ఉంటే వదిలేసి వెళ్లేది కాదు. ఎంత ప్రేమున్నా వదిలేసిపోవడమేం మంచిది కాదు. పద్ధతి అంతకన్నా కాదు. కారణం లేకుండా వెళ్లే మనిషి కాదు వదిన. సరే, ముందు మందులు వేసుకో ఆదిత్య. కారణాలు అనవసరం, తనొచ్చాక తెలుసుకుందాం. నా మాట విని మందులు వేసుకో నాన్నా. సరే. స్వాతి, టాబ్లెట్ ఇవ్వమ్మా. నువ్వు భోంచే బావా. నేనిప్పుడు భోంచేయను, నాకేం వద్దు. ఇదిగో, నువ్వు తినకపోతే నా మీద ఒట్టే బావా. సరే, నేను తినిపిస్తాను. తిను బావా. వద్దులేక. తిను బావా ప్లీజ్. వద్దులేక. ఇదిగో ఒక్క ముద్ద. లేక. తిను బావా. లేక. బావా ప్లీజ్. ఇదిగో వద్దులేక. ఒక్క ముద్ద. ఆదిత్య, ఏంటి బాబు ఇది? నాకిష్టం లేని పనులు నేను చేయలేను పిన్ని, తప్పుగా అనుకోకండి. లేక ఇబ్బంది పెట్టద్దమ్మా. ఆదిత్య, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో. పదలేక, పద. చూసావా అత్త, నేను తినిపిస్తే బావ ఎలా చేశాడో? సమయం, సందర్భం, అవతలి వాళ్ల మూడ్ గమనించకుండా తొందరపడ్డం ఎందుకు? తనసలే ధరణి రాలేదని చిరాగ్గా ఉన్నాడు. దానికోసం కంగారు పడుతున్నాడు. ఎంతైనా వాళ్ళది ప్రేమ కదా. విరక్తి కలిగేదాకా నువ్వు ఓపిగ్గా ఉండు. అయినా అది జాడే లేకుండా ఎక్కడికెళ్ళిందో? అది వదిలేసిపోయినా ఈయన గారి మనసు మాత్రం ఆవిడ చుట్టూనే తిరుగుతుంది. నొప్పులు మర్చిపోయి మరి ఆవిడనే కలవరిస్తున్నాడు, కంగారు పడిపోతున్నాడు. పైగా తన కోసమే వెళ్ళిందని హోమాలు పూజలు చేస్తుంది అని ఆవిడ గారికి ఏమయ్యిందో అని ఈయన గారు భయపడుతున్నారు. యాక్సిడెంట్ అయిన మనిషిని వదిలేసి అదేం పట్టించుకోకుండా వెళ్ళింది. అయ్యో పాపం బావా అని నేనేమో అన్నం పట్టుకెళ్తే నమోహన కొట్టాడు. ఏ మనిషి? లేక వాడు దాని ప్రేమలో మునిగి తేలుతున్నాడు. సమయం రాని.
అత్తయ్య గారు, ఆదిత్య గారికి ఎలా ఉంది? అత్తయ్య గారు, ఏంటి వెళ్ళినంతసేపు అడ్రస్ లేకుండా వెళ్ళావు? గుమ్మంలోకి వచ్చాక ఆదిత్య గుర్తుకొచ్చాడా? ఏంటి నీ నాటకాలు? నాటకాలేంటి అత్తయ్య గారు? నా బాధ నాది. ఆదిత్య కర్మానికి ఆదిత్యను వదిలేసి నీ దారి నువ్వు వెళ్ళావు. ఇప్పుడొచ్చి బాధ అంటావేంటి? వారిని అలా చూసిన తర్వాత డాక్టర్ నాతో మాట్లాడాక నా మనసు నా ఆధీనంలో లేదు. నా ప్రమేయం లేకుండానే అది నన్ను ఎటో తీసుకెళ్ళింది. అలాగా? ఎటు తీసుకెళ్ళిందేంటి? లేక నేను బాధలో ఉన్నాను. దయచేసి ఇప్పుడు వెక్కిరించు. నా స్థితి బాగోలేదు. తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఏంటి చిన్న పెద్దకి తేడా తెలుసు కదా? దానికి స్థితి, మానసిక పరిస్థితి, పరిణామం అంటావేంటి? వారికి మీకు చిన్నగానే అనిపించొచ్చు, కానీ నాకు నా మనసుకు పెద్ద గాయమైంది. బావ కళ్ళు తెరిచిన దగ్గర నుంచి నిన్నే కలవరిస్తున్నాడు. తను బాధపడతాడని నీకు తెలీదా? అందుకే ఎవరు ఎప్పుడు భవిష్యత్తులో బాధపడకూడదనే దానికోసమే నా ప్రయత్నం. ప్రయత్నం అంటూ నువ్వు అడ్రస్ లేకుండా పోయావు. నీ ఆచూకీ తెలీదు. ఫోనేమో కార్లోనే మర్చిపోయావు. నీ నుంచి సమాధానం లేక ఆదిత్య ఎంత భయపడ్డాడో తెలుసా? మందులు వేసుకున్నాడు, అన్నం వద్దంటున్నాడు. నువ్వు మనశ్శాంతిగా వెళ్ళిపోయావు, కానీ ఆదిత్యకి మనశ్శాంతి లేకుండా చేశావు. కలవరించి కలవరించి ఇప్పుడే పడుకున్నాడు. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. వదినా, ఆయన చాలా ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. అది ఎప్పుడు ఎలా వచ్చి ప్రాణం తీస్తుందో తెలీదు. మీకేం కాకూడదండి. నిండు నూరేళ్లు బతకాలి, బతికి తీరాలి. బతికించుకుంటాను. నా ఊపిరి, శ్వాస, ప్రాణం, జీవితం అన్నీ మీరే. మీరు లేకుండా నేను ఎలా బతకగలుగుతాను? మీరు చల్లగా వర్తిల్లాలి. మీ నీడలోనే నేను బతకాలి. ధరణి, ఏంటిది? వదినా ప్లీజ్.
ఇంత చిన్నదానికే భయపడ్డావా? మీ విషయంలో నా భయం, నా ఆందోళన మీకు తెలియదు. తెలుస్తారని. ఏం తెలుసు? నీకు నా మీద ఉన్న ప్రేమ, ఈ తట్టుకోలేంతనం, ఈ భయం, నీ ఆందోళన చూశాను. ప్రతి చిన్న విషయానికి ఇలా భయపడితే అలా? నాకెన్నో విషయాల్లో ధైర్యం చెప్పిందానివి. మీ విషయంలో నేను ధైర్యంగా ఉండలేని పరిస్థితి. అందుకని అలా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళావో తెలియక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అవును వదినా. వదిన ఏది ఎక్కడికి వెళ్ళిందని అన్నయ్య 1,00,000 సార్లు అడిగాడు. మందులు కూడా వేసుకోలేదు. నేనే బలవంతంగా మింగించాను. అన్నం కూడా తినలేదు. కలతపడ్డ మనసు నన్ను ఎటు ఎలా తీసుకెళ్ళిందో నాకే తెలియదు, కానీ ఊరటి కలిగింది. గుడికి వెళ్ళావా? దేవుడికి ప్రార్థనలు చేసి పూజ చేసావా? మీకోసం ఏమైనా చేస్తాను. నాకు తెలుస్తారని. నా ప్రాణాలైనా ఇస్తానండి. ఏంటో తిన ఆ మాటలు? తనకి నా మీద ఉన్న ప్రేమ నా కోసం ఏ త్యాగానికి వెనకాడదు. ఆకలేస్తుందరని. ఒక్క నిమిషం అన్నయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. ఇంత పిరికితనం అయితే ఎలా ధరణి? దేవుడు నన్ను ఇలా భయపెడుతున్నాడు. దేవుడు భయపడటమేంటి? అవును, నా దేవుడైన మీరు, నన్ను మిమ్మల్ని కాపాడే ఆ దేవుడు భయపెడుతున్నారు. అతిగా ఆలోచించక ధరణి. నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వదినా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, ఊహకు రూపంగా నువ్వొచ్చావు, గుండెల దీపంగా వెలుగిచ్చావు, నా తడియారే కన్నులకు ఆనందం తెచ్చావు. అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఈడేవిడే? ఏం చేయడం ఏంటండి? అమ్మవారికి పొర్లు దండాలు పెడుతున్నాను. పసుపు నీళ్ళతో స్నానం చేసి వచ్చి అమ్మవారికి పొర్లు దండాలు పెడతావా? సిగ్గులేదు? మొక్కులు చెల్లించుకోవడానికి సిగ్గేంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏయ్ లేవయ్యలే, ఏం మాట్లాడుతున్నారండి మీరు? పిచ్చి వేషాలు వేయకు. ఈ మొక్కులు ఆడాల సొంతం. ఇలాంటి మొక్కుల మీద లేడీస్కే పూర్తి అధికారం. ఎవరు పడితే వాళ్ళు, పైగా మొగాళ్ళు ఇలాంటి మొక్కులు మొక్కితే మేము ఊరుకోం. నువ్వు ఈ మొక్కు చెల్లించడానికి వీల్లేదు. ఏంటి? మొక్కుకి భక్తి ప్రధానం. ఆడామగా జెండర్స్ ఏంటండి? ఎవరు చేయాల్సింది వాళ్ళు చేయాలి. అమ్మవారు నీ మొక్కులు అంగీకరించదు, చెల్లించడానికి మేము అంగీకరించం. మొక్కుకుంది అమ్మకు, తీర్చేది నేను. మధ్యలో కుదరదనడానికి మీరెవరండి? వెళ్ళిపో, ఇక్కడ నుంచి ఏంద్రా వెళ్ళిపో, ఎక్కువ వెళ్ళు, మాట్లాడుతున్నావు? వెళ్ళు. రేయ్, ఏమండి ఏంద్రా? పంతులు గారు ఇటు రండి. ఏం జరిగింది నాయనా? పొర్లు దండాలు ఆడాళ్ళ సొంతమంట. నేను చేయడానికి వీల్లేదంట. పరోపకారం కోరి నేను పొర్లు దండాలు పెడుతుంటే వీళ్ళందరూ అడ్డుపడుతున్నారు. పూజలకు ఆడా మగ తేడా ఏమిటమ్మా? మ్మ్. అమ్మవారికి ఎవరి మొక్కైనా మొక్కులాగే ఉంటుంది. మ్మ్. అది ఆచార ధర్మం కూడాను. పైగా పొల్లు దండాలు అంటున్నారు.
అడ్డుపడితే మీకే పాపం తగులుతుంది. హా, అది వినరా? నువ్వు చేసుకో నాయనా. థ్యాంక్స్ అండి. జరగండి 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 జరగండి. నమస్కారం సార్. రండి రండి Thank you, కూర్చోండి. ధరణి, వీళ్ళు మన భవిష్యత్ చదివే స్కూల్ మేనేజ్మెంట్ నుంచి వచ్చారు. నీకు తెలుసు కదా? తెలుసండి, మీరు మాట్లాడుతూ ఉండండి. కూర్చో. నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. యాక్చువల్గా మనమే వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కానీ ఈ పొజిషన్లో వెళ్ళటం కుదరదు కదా. మనకు పుట్టపోయేవాడికి వీళ్ళ స్కూల్లో సీట్ రిజర్వ్ చేయించడానికి పిలిపించాను. అప్లికేషన్. ధరణి, పేరు ఒకటి వదిలేసి మిగతావన్నీ ఫిలప్ చేసి సంతకం పెట్టు. మీరు వారసుడి భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. నేను రేపటి మీ గురించి కలత చెందుతున్నాను. పుట్టబోయేవాడి భవిష్యత్తుని బాధ్యత గల తల్లిదండ్రులుగా గొప్పగా తీర్చిదిద్దాలి మనం. నేను మిమ్మల్ని ఎలా బతికించుకోవాలి? వాడికి ఏ లోటు రాకుండా పెంచాలి ధరణి. చేంజ్ చేసి మీరు లేరు అనే లోటు లేకుండా చేసుకోవాలి. ధరణి, చెక్ బుక్ తీసుకురా. ఇదిగోండి. నువ్వే సైన్ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసే. థ్యాంక్ యూ మేడం. వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాం మేడం. ఏంటి ధరణి ఎలా ఉన్నావు? చేయలేదు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అమ్మవారి కుంకుమ ప్రసాదం సార్. కుంకుమ పెట్టుకోండి, ఈ ప్రసాదం తినండి. మీ నొప్పులు బాధలు అన్నీ తీరిపోతాయి. మీకోసం మొక్కుబడి చెల్లించి అర్చన చేయించి ప్రసాదం తీసుకొచ్చాను సార్. తీసుకోండి సార్. మొక్కుబడి చెల్లించావా? అవును మేడం. ఏం మొక్కు? 108 పొర్లు దండాలు. పొర్లు దండాలా? ఆడాళ్ళలాగా అదేం మొక్కు? నువ్వా మొక్కు మొక్కడం ఏంటి, చెల్లించడం ఏంటి? ఆడాలంతా ఒకటేనన్నమాట. ఖచ్చితంగా ఇదే మాట గుడి దగ్గర ఆడవాళ్ళు కూడా అన్నారు. మరి మీరేం చేశారు? మా బాస్ త్వరగా కోలుకోవడం నాకు ముఖ్యం. ఆ విషయంలో ఎవరు అడ్డు తగిలినా కూడా, బ్రహ్మాండం బద్దలైనా కూడా వెనక్కి తగ్గేది లేదని కూడా చెప్పేశా. ఒప్పుకున్నారా? అంత తేలిగ్గా ఒప్పుకుంటారా సార్? వాళ్ళతో నేను వితండవాదం చేశాను, రచ్చ చేశాను, చివరికి ఒప్పించాను. సార్ మీరు ప్రసాదం తీసుకోండి సార్. చాలా ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. అది ఎప్పుడు ఎలా వచ్చి ప్రాణం తీస్తుందో తెలీదు.